మూర్త మూర్త నిత్యతృప్త ముని మానస హంసిక సత్యవ్రత సత్యరూప సర్వాంతర్యామిని సతీ. వివరణ: మూర్తాయే నమః. రూపము గల వస్తువులన్నీ మూర్తములు. భూమి, నీరు, అగ్ని జడచేతనములు. మనకు కనిపించుచున్నవన్నీ మూర్తములు. ఇవి దేవీ స్వరూపములే. అమూర్తాయే నమః. వాయువు, ఆకాశము, మనసు, బుద్ధి, ఆత్మ మొదలైనవన్నీ అమూర్తములు. అవి కూడా దేవీ స్వరూపములే. అనిత్య తృప్తాయే నమః. భక్తి మాత్రమే ప్రధానము. అస్థిరమైన ఉపచారములు చేసినను తల్లి తృప్తిపడును. పుష్పము, ఫలము, తోయము వీనిలో ఏది భక్తితో సమర్పించినను అమ్మ తృప్తిని పొందును. ముని మానస హంసికాయే నమః. మానస సరోవరములో హంసలు ఈదుచూ ఉండును. మునుల మనసులనేటి మానస సరోవరములందు విహరించు ఆడు హంస తల్లి. అనగా మునులందరూ అమ్మను తమ మనసులలో నిలుపుకొని ధ్యానించుచుందురు అని భావము. సోహం అనునది హంస మంత్రము. మునులు అద్వైత జ్ఞానముతో దీనిని మననము చేయుదురు. హంస మంత్రస్వరూపిణి అమ్మ. సత్యవ్రతాయే నమః. సత్యము అనగా బ్రహ్మము. సత్యమే ఇష్టమైన వ్రతముగా కల తల్లి. అనగా బ్రహ్మమునకు ఆమెకు భేదము లేదు. సత్యమునే పలుకు వ్రతము కలవారిని అనుగ్రహించు తల్లి. సత్యవ్రతుడు అను బ్రాహ్మణుని అనుగ్రహించిన సత్యవ్రత అమ్మ. సత్యరూపాయే నమః. త్రికాలాబాధితమైన భగవత్తత్వము సత్యము. అనగా ఆది మధ్యాంతరములు లేని సత్యరూప తల్లి. ఆమె సత్యమును రక్షించుచూ ఉండును. సర్వాంతర్యామిన్యై నమః. అంతర్యామి అనగా అన్ని ప్రాణుల శరీరములో గల ఆత్మ. అమ్మ సర్వాంతర్యామి అనగా అన్ని జీవులలోనూ ఆత్మరూపమున ఉన్నది. ఆత్మ మరణము లేనిది. అంతర్యామి రూపమున ఉండునది. వేదమునందు పాంచభౌతికమైన జగత్తును సృష్టించి దాని యందు ప్రవేశించి పరమాత్మ మూర్తముగాను అమూర్తముగాను అయ్యెను అని కలదు. సత్యై నమః. పాతివ్రత్యము గల తల్లి. దక్ష ప్రజాపతి కూతురు పరమేశ్వరుని భార్య సతీదేవి. సతి అనగా ఎల్లప్పుడూ ఉండునది. సతీదేవి దక్షయజ్ఞ సమయంలో యోగాగ్నిలో దగ్ధమై హిమవంతుని కూతురు పార్వతిగా జన్మించినది. సత్ అనగా పరబ్రహ్మమైన పరమేశ్వరుడు. సత్కి స్త్రీలింగము సతి. అనగా సత్ ఉన్న చోట సతి ఉండును. సతి అనగా సత్ యొక్క శక్తి అయిన చిచ్చక్తి అని భావము.